పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ, టేస్టీగా ఉంటుంది. అలాగే డైట్ చేసే వాళ్ళు తినచ్చు చక్కగా. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా మాట్లాడుకోకుండా తినే ఒక మంచి హెల్దీ రెసిపీ అనేది ఈరోజు మీకు వీడియోలో షేర్ చేస్తున్నానండి. పన్నీర్ చక్రాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, చూస్తున్నారు కదా, నేను దాదాపుగా ఒక 100 నుంచి 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది గోధుమ పిండి అండి. గోధుమ పిండి తీసుకుని చక్కగా దీనిలోకి 1/2 టీ స్పూన్ అంతే, నేను తీసుకున్న క్వాంటిటీకి అంత సరిపోతుంది. ఇంత మాత్రం వేసేసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకుని కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇట్లా ఉంటే అప్పుడప్పుడు మనం చేసే పనులు చక్కగా మంచిగా కలుపుకోకుండా స్టైల్గా ఉంటుందని చెప్పి ఇలా కప్పు తీసానా, ఇదిగోండి, పోసినప్పుడల్లా కింద మీద పడుతున్నాయి అన్నమాట. సో అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయండి. చక్కగా మీకు వీడియోలో నీట్గా కనిపించిన బ్యాక్ ఎండ్లో ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. సో విషయానికి వస్తే ఇంకా ఇవి గ్లాస్ అయితే మార్చేసేద్దాము. మంచిగా ఇట్లా మనం పిండి అనేది తడుపుకోవాలండి. ఇంకా దీనిలోకి ఏంటంటే మనకి చాలా తక్కువ పదార్థాలతోటే అయిపోతుందండి. అన్నట్టు మీరు పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు వేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి స్టఫ్లో కొంచెం తగ్గించేసుకోవచ్చు ఉప్పు. ఇది కొంచెం చూస్తున్నారా, ఇప్పుడు ఏంటంటే మనం పిండి తడుపుకొని చక్కగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టాం కదండి. ఇక్కడ పన్నీరు తురుముకోవాలి. పన్నీర్ తురుముకునేటప్పుడు ఏంటంటే మనం ఇట్లా లావు బెజ్జాలు ఉన్నాయి తురుముకోవాలి. అప్పుడు మనకి చక్కగా మరి ఇట్లా ముద్దల్లా అయిపోకుండా బాగా వస్తుంది అన్నమాట. ఈ తురుముకున్న పన్నీర్లో ఇక్కడ నేనైతే 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దీనిలోకి ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి ముద్ద మనకి ఇట్లా ఉండాలన్నమాట. మనం కలుపుకున్నప్పుడు ఒక 5 నిమిషాల్లో పిండి నానిపోతుంది. ఇదిగోండి, కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకి చాట్ మసాలా. మీకు ఇంట్లో లేదు అనుకుంటే మీరు ఈ చాట్ మసాలా అనేది స్కిప్ చేయొచ్చు. పిల్లలు ఇష్టపడతారు అనుకుంటే కొద్దిగా, ఒకవేళ చాట్ మసాలా లేకపోతే డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేయచ్చు, ఆమ్చూర్ పౌడర్ కూడా వేయచ్చు అనమాట. కారం, రుచికి తగినంత ఉప్పు, ఇవన్నీ వేసుకుని మనం చక్కగా స్టఫ్ కూడా రెడీ చేసేసుకుంటే ఈ లోపలే ఒక 5 నిమిషాలు అట్లా నానితే సరిపోతుందండి పిండి. ఇంకా మనం దీనిలోకి చూస్తున్నారు కదండి, కొంచెం ఈ మాత్రం ముద్ద పిండి తీసుకుని, ఇక మనకి షేపులతో సంబంధం లేదనమాట, పల్చగా చేసేసుకోవాలంతే. చూస్తున్నారా, మనం మొత్తం పిండిని రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా ఉండాలన్నమాట. షీట్ టైప్లో ఉంటే సరిపోతుంది, మందంగా అస్సలు అవసరం లేదు. పిండి మనం కలుపుకునేటప్పుడు చక్కగా కలుపుకుంటే అండి సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి మనం స్టఫ్కి రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ అంతా కూడా ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక మొట్టమొదటిసారి ఫస్ట్ టైం చేస్తుంటే కనుక పన్నీర్ స్టఫ్ని కొంచెం తక్కువగా పెట్టుకోండి. మళ్ళీ మీకు చేయడానికి ప్రాబ్లం లేకుండా అవుతుంది. నాకంటే అలవాటు కనుక నేను చేస్తుంటాను కనుక నేను కొంచెం ఎక్కువ పెట్టాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఎడ్జెస్ని కొంచెం ఎడ్జెస్ వరకు మనకి చక్కగా ఇట్లా రౌండ్గా చుట్టేసుకోవాలండి, రోల్ లాగా. చుట్టుకున్న తర్వాత ఈ చివర్లకి కనుక పన్నీరు మనకి రాలేదు అనుకుంటే దీన్ని కట్ చేసుకొని తీసేసుకోవాలి. తర్వాత మనకి చక్కగా మనకు అవసరమైనంతగా ఇట్లా 1 ఇంచెస్ 1.5 ఇంచెస్ మందంగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని దీన్ని సింపుల్గా అటు ఇటు కొంచెం గోధుమ పిండి అద్దుకుంటూ జస్ట్ ఇట్లా మనం ఒకసారి ఇలా ప్రెస్ చేసేస్తే మనకి పన్నీర్ చక్రాలు అనేవి రెడీ అయిపోతాయండి. ఇంకా అంతే అండి, సింపుల్. చూసారు ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. పిల్లలకి ఏంటంటే ఇలాంటివి మనం చక్కగా కొంచెం ఓపికగా చేసి పెడితే అసలు వద్దనకుండా తింటారండి. వీటిని మనం ప్యాన్ మీద కొద్దిగా నెయ్యి వేసుకుని కాల్చేసుకోవాలి. అప్పటికప్పుడే వేడిగా తింటాము అనుకుంటే నెయ్యి, ఒకవేళ టిఫిన్ బాక్స్లో పెడతాం అనుకుంటే ఆయిల్ తోటి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చక్కగా చూస్తున్నారా, రెడీ అయిపోయినాయి మన పన్నీర్ చక్రాలు.
షేపులు రౌండ్గా రాలేదు కదా సునీత గారు, చక్రాలను పెట్టారు అనమాకండి. ఏదో అట్లా పేరు బాగుంటుందని పెట్టాను. సో మాకు ఇంత ఓపిక లేదనుకుంటే దీన్ని సింపుల్గా ఒక చపాతీ లాగా చేసేసుకోండి. ఇలా కొద్దిగా చపాతీ చేశారా, స్టఫ్ పెట్టారా, ఇదిగోండి నేను చూపిస్తున్నట్టు క్లోజ్ చేసేసి ఒక మూటలాగా పైన ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసి అలా ఒత్తుకుంటే మనకి పన్నీర్ పరాటా అనేది వచ్చేస్తుంది. దీన్ని పెనం మీద అటు ఇటు నెయ్యి వేసి కాల్చుకుంటే అబ్బాబ్బా ఏమన్నా ఉంటుందండి. ఇదిగోండి రెడీ అయిన ఈ పన్నీర్ చక్రాలకి టొమాటో కెచప్ కాంబినేషన్ నాకు ఇలా నచ్చుతుంది. మీరు కావాలనుకుంటే గ్రీన్ చట్నీతో కూడా తినచ్చు. ఈ చక్రాన్ని ఒకటి తీసుకుని ఇలా కెచప్లో ముంచి అలా తింటే అబ్బాబ్బా ఏమన్నా ఉంటుందండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు తప్పకుండా తెలియచేయండి. మరి రెసిపీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.